పేపర్లో? ఏముంటాయిరా, దోపిడీలు దొమ్మిలు, మానమంగాలు మరణహాలు, పార్టీలు పార్టీ మార్చి జెండాలు, ఇవి తప్ప ఇంకేముంటారు పేపర్లో? ఊరికరా బాబు, నువ్వు అలాగంటాగానే పేపర్ చూడక రోజు గడుతుందేంటి? ఇదేంట్రా ప్లాంప్లెట్ పెట్టారు? ఈ మధ్యన వ్యాపారస్తులు తన వ్యాపారాలు పబ్లిసిటీ చేస్తున్నారులే. ఉండరా బాబు, ఎప్పుడు ఏదో ఎదవగాలు, ఇది కాదు అది కాదు, ఇదేదో మరణించినా జీవిస్తారంట. ఏంటి చచ్చిపోయాడు మళ్ళీ బతకడమా? మీరు చచ్చిపోయాడు మళ్ళీ బతుకుతాడు ఏంటి? లిగేస్ అంతా కంగారే, తొత్తి పడక. నేను ఇప్పుడే కదా చూసినాను. ఏంటి చూడు బేగా చూడు. ఆగరా, నీకు కంచం దగ్గర ఆగదా, మంచం మీద ఆగదు, అంతా కంగారే. చెప్పరా బాబు, విషయం ఏంటి చెప్పమంటే సామెతలు చెప్తావేటే? రెండరా చదువుతాను. పార్థివ దేహదానం ఎవరు దానం చేయొచ్చు? పార్థివ దేహదానమా అంటే ఏంటి? గురు బాబోయ్, పార్థివ దేహదానం అంటే తెలీదా నీకు? చెప్పేవారు కాగరా, మధ్యలో ఏ రకము ఏదైనా అనారోగ్యంతో నువ్వు చనిపోతే చచ్చిపోవడమా? పడిపోతురా. నువ్వంటే నువ్వు కాదు, ఉదాహరణకు నువ్వు చచ్చిపోయావు అనుకో. సపోజ్కే కదా. సపోజ్కే రా, మనం చనిపోయాం అనుకో, ప్రపంచం చూసే కళ్ళను మనము 6 గంటల లోపు అయిపోయాం ఉంది కదా, వాళ్ళకి కానీ మనం ఇచ్చామనుకో, ఆ కళ్ళకి మనం దానం చేస్తే ఆ కళ్ళు దురదృష్టాలతో కంటి చూపుపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అవి పెట్టి నువ్వు సజీవంగా లేకపోయినా నీ కళ్ళతో మళ్ళీ ప్రపంచాన్ని చూడొచ్చురా. మరి దేహదానం అంటే ఏంటి చేస్తారు? పూర్తితే మూతి ముందుగా అయిపోతారు, చెప్పేదా కాదు. దేహం మనం పోతే కాలుస్తారు లేదా పూడిస్తారు. అదే మెడికల్ కాలేజీలకు ఇచ్చామనుకో, వాళ్ళు మన దేహం మీద వారికి అవగాహన కలిగే విధంగా మన దేహాన్ని వాడుకుంటారు. ఓ అవునా? ఇంకా మన దేహం ఒక గొప్ప మహోన్నతమైన దానం, సమాజానికి మనకు మనం ఇచ్చుకునే గొప్ప దానం. భావి భారత వైద్యులకు మానవ శరీర అవయవ నిర్మాణం, శస్త్రచికిత్సల యందు నైపుణ్యం పెంచడానికి ఇచ్చే దానం. సూపర్. అసలు మరి మనం దానం చేయాలంటే ఎలా చేయాలి? బ్రతుకున్నప్పుడు 2 కుటుంబ సభ్యుల యొక్క సమ్మతితో వీలునామా. ఏంటే వీలునామా? వీలునామే నీ ఆస్తి కాదు, నేను నా కుటుంబం అంగీకారంతో రాసిస్తున్నాను అనే పత్రం. ఆ సమ్మతి పత్రాన్ని దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్కి సమర్పించాలి. దేహదానం ఓకే, మరి అవయవదానం అంటే ఏంటి? చెప్పేద్దరు మరి, దానికోసం మళ్ళీ కలుద్దాం. వచ్చిన పని ఆపే నీ పనిలో పడ్డాను రా బాబు నేను. అందరికీ నమస్కారం. ఈ నెల 24వ తేదీ ఆదివారం భీమిలి సన్ స్కూల్ వేదికగా అవయవ దేహదానం అవగాహన సదస్సును నిర్వహిస్తున్నాం. ఆ రోజు దేహదానం చేయాలనుకున్న వారు వచ్చి మీ యొక్క అవయవదానాన్ని ఆ రోజు దానం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేహదానం చేయండి, మరణించినా జీవించండి.